వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అట్లా చేస్తే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి మీరు ముందే చూస్తారు. అట్లనే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, అట్లాంటివి చేసేద్దాం. అయితే అందరికీ ముందుగా సారీ చెప్తున్నాం. ఏంటంటే నిన్న వీడియో పెట్టలేకపోయినాము. ఎందుకంటే నిన్న శ్రీరామనవమి కదా, మేము గుడికి అటు ఇటు తిరిగేది ఉండేది, కళ్యాణంకి పోయినాము, ఎడిటింగ్ కాలేదు, అందుకే ఆ వీడియో పెట్టలేకపోయినాము. ఇప్పుడు ఇక రాజక్క కుటుంబం అనే సిరీస్తో మళ్ళా ఈరోజు వీడియో పెడదాం అనుకుంటున్నాము. అయితే ఇవాటి మనం ముచ్చటేందంటే రాజక్క కుటుంబం పార్ట్ 8 వీడియో. మరి మొన్ననేమో పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇద్దరు బయటికి పోయే, మరి చిన్న కోడలు మేమెందుకు ఎత్తావు నేనెందుకు ఎత్తాను అన్నది కదా. మరి ఇలా ఏమైతే చూద్దాము పదండి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపే ఉండదే ఉండదే ఉండదే. మౌనిక, ఓ మౌనిక. చెప్పు రత్తమ్మ, ఏమైంది? ఏందేమో ఉండదు 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 అంటావు, ఏం లేదా ఇంట్లో? గట్లేం లేదు అత్తమ్మ, ఒక పాట పాడిన. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు అని పాట పాడిన. అందులో లాస్ట్కి ఉండదు ఉండదు అంటే దాన్ని 2-3 సార్లు అన్న గంతే అత్తమ్మ. ఓ స్నేహింతే నారా, నేను ఇంకేమన్నా ఉన్నది కావచ్చు. ఉండదు ఉండదు అంటే ఏమన్నా అయిపోయిందా? మరి ఎందుకు చెప్తున్నాను నేను అనుకుంటానా. అయ్యో అత్తమ్మ, అట్లా ఏం లేదత్తమ్మ. ఏమైంది అత్తమ్మ, ఏమన్నా కావన్నా? కిచెన్లోకి వచ్చిరేంది? ఏమద్దు ఏమద్దు, ఒకటి ముచ్చట చెప్దామని వచ్చింది. చెప్పు రత్తమ్మ, ఏందది? ఏం లేదే, నువ్వు నిన్న పెద్దోడిద్దరు గుడికి వేయరు కదా. అయితే మావయ్య పొలం కాడ నుండి వచ్చిండు, దిగులుగా కూర్చున్నాడు. అయ్యో, పొలం కాడ ఏమన్నా అయిందా అత్తమ్మ? మరి ఏం లేదు, ఏం కాలేదే. మరి ఏమైందో చెప్పు రత్తమ్మ, ఏమైంది? ఇక అంతా దిగులుగా కూర్చున్నాడు. ఏమైందయ్యా అంటే ఇక వారికి అంత మంచి లేదు, అంత ఎర్ర రోగం వస్తుంది, మందు కొట్టాలి అది ఇదని అన్నాడు. ఇక సరే అని చిన్నోడిని పిలిచిన. చిన్నోడిని పిలిస్తే అది చిన్నది వచ్చింది, అది వచ్చింది. ఏమైంది అత్తమ్మని అడిగితే గిట్లా పొలం కాడ పన్నున్నది అట్నే అంటే ఇక మేమే దొరికినా పెద్దలు లేరా అని అన్నది. అయ్యో, గట్లెందుకు అన్నది అత్తమ్మ? ఇక లేరు అని చెప్పి నేను చెప్పుడుతో అది ఏమన్నదంటే ఇక వాళ్ళైతే తినడానికి పోతారు, మేము మమ్మల్ని మాకే పని చెప్తారా అని అన్నట్టు చూసుకుంటావే, నల్లేగా చూసుకుంటావేందే. ఓ, మాకు ఒక్క 10 నిమిషాల ముందు చెప్తే మేము ఆగి ఆ పని చేసుకొని పోకపోతామా అత్తమ్మ? అగో వీళ్ళిద్దరేమో మాట్లాడుకుంటారు కదా, సాటికి ఉండి ఇందాం. గదే నేను గింత మంచిగా అర్థం చేసుకుంటానా, చిన్న అసలు అర్థమే చేసుకుంటలేదు, మాకే చెప్తారా పని అన్నట్టు చూసిందే. అయ్యో అత్తమ్మ, దానికి ఏం తెలియదు కదా, గట్లా అన్నదంటే బాధపడకూరి, దానికి తెలిసి తెలియని వయసు, చిన్నదేనా ఏం కత్తి అత్తమ్మ, నేను ఆయనకు చెప్తాది. అబ్బా దొంగ మొకంది, మా అత్తనైతే అచ్చ చెప్తా అంటే ఏమైనా ఈమె సంసారి లెక్క. అవునా అత్తమ్మ, దానికి ఏం తెలియదు అని మాట్లాడుతుంది, దొంగ మొకంది. చెప్తా ఆగిల సంగతి. గదే నేను అర్థం చేసుకున్నట్టు అసలు అర్థమే చేసుకోదైతే. అది పేరుకే సిటీ నుండి వచ్చింది కానీ దానికైతే తెలివి లేదు, మన్ను లేదు, ఏం లేదు. అంతా అది ఏమన్నం పాడుపడ్డది. ఆ డ్రెస్లు వేసుకొని తిరుగుతాదే, అది చీర కట్టుకోక నువ్వు ఎంత ముద్దుగా ఉంటావే. అయ్యో గట్లెందుకంటారు అత్తమ్మ, అది మస్తు మంచిది, ఎంత మంచిది అది. నువ్వు గట్లంటావు ఎందుకు? గట్ల అనకత్తమ్మ, తింటే బాధపడుతుంది. నన్ను ఇది చేస్తాను, మళ్ళీ ఒక మాట తలిగిస్తాను, అట్లా అనకత్తమ్మ నీ దొంగ మొక్కంది. దీని సంగతి కూడా చెప్తా కానీ నేను. సరే తీయత్తమ్మ, మధ్యాహ్నము డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఆయన పోయి సల్లత్తరగాని తీయర్రి. గదేనే పొత్తుల భూమా ఇద్దరు వేయాలి, ఒక్కరు చేత్తట్లనే. అయ్యో గట్లేమున్నదత్తమ్మ, మనం అందరం ఒకటే కుటుంబమా, ఎవరి ఎత్తేంది తీరాదత్తమ్మ. సరే సరే తీరు అయితే వంట చేసుకోవే. సరే అత్తమ్మ. అయ్యో గట్లంటాను ఎందుకు అత్తమ్మ అని, తనది ఎంత మంచిది, ఎంత మంచిగా ఉంటుంది. ఏదో దానికి తెలియక చేయక మాట అంటే ఈమె కూడా గట్లా తీసుకోవన్నా, అది ఇంటే బాధపడుతుంది. చాలు నేను అంగనా చేసాలు చాలుగా, నేను నన్ను ఇరికిద్దామని ఇట్లా చేస్తాను. నేను ఇంటిని విడగొట్టి చూపెడతాగే. దొంగ మొకంది, మా అత్తనైతే గంత మాటలు అంటదా. ఆగు చెప్పే సంగతి చెప్తా కానీ ఫస్ట్ వారేనే ఫోన్ చేసి అడుగుతావు గిట్లా అంటారు నన్నని. కానీ ఇప్పుడు ఈమెకి చెప్తే ఆమె ఏమంటదో, మా అమ్మని గిట్లా అంటానమంటదో. ఏం కత్తి చెప్పరైతే చెప్తా. హలో హలో చిన్నవాదినే, మంచిగా ఉన్నావా? మంచిగా మంచిగున్నా, నువ్వెట్లున్నావురా? నేను బాగానే ఉన్నా వదినే. తిన్నవారా? పిల్లలు ఎట్లున్నారు? అన్నయ్య ఎట్లున్నాడు? బాగున్నారు వదినే, బాగున్నారు. ఏమైంది వదినే ఇప్పుడు ఫోన్ చేసినా ఈ మధ్యాహ్నం? ఏం లేదురా, నువ్వు చెప్పిందే నిజమైందిరా. అయ్యో ఏం నిజమైంది? నేనేం చెప్పినా? ఏం చెప్పినావంటవేంద్రా? ఆ రోజు చెప్పలేదా? మా అమ్మ మా పెద్దవాళ్ళని ఒక్కటి వాళ్ళు ఇట్లా విడగొట్టడానికి అన్ని ట్రై చేస్తారు, అట్లా ఇట్లా చెప్పినావు కదా. ఇక నేను వాళ్ళని కళ్ళారా చూసినా, చెవులారా విన్నారా నేను. అయ్యో ఏమన్నారు వదిన నిన్ను? నన్ను డైరెక్ట్ అనలేదు, డైరెక్ట్ అంటే నేను ఉంటున్నా కానీ నన్ను ఇండైరెక్ట్గా అన్నారా. ఏమన్నారు వదినే? ఇగో నిన్న మీ పెద్ద వదిన మీ పెద్ద అన్న ఇద్దరు కలిసి గుడికి పోయారు. అయితే ఇక మామ ఏమైందంటే పొలం కానుండి ఆగమాగం వచ్చి గిట్లా ఎర్ర రోగం వచ్చింది, మందు చల్లాలా అది ఇదని అన్నారా. అయితే అన్నందుకు ఇక అత్తమ్ముండి పెద్దోళ్ళు లేరు, చిన్నోనికి చెప్తానంటే అంటే మేము పనోళ్ళమా అని చెప్పి నేనన్నా. అవునా గట్లనే అన్నారు, వాళ్ళకి పని చేసేది వదినే.
అన్నందుకు ఇవాళ పెద్ద కోడలు వచ్చిన తర్వాత ఆ వంట నూనెలో పోయి మస్తు సీక్రెట్గా చెప్తాందిరా, గిట్లా అన్నది అని చెప్తా అంటే ఆమె వత్తాసు వలుకుతుంది ఆ దొంగ ముఖంది. నాకు తెలుసు, నేను ఆ ఇంట్లోనే పుట్టిన ఆ ఇంటి బిడ్డను, కానీ నాకు వాళ్ళంటే నచ్చరు వదినే. అవునవును, నాకు ఇవాళనే అర్థమవుతుంది, కానీ ఏం చేయమంటావు? నాకు అసలు ఏం దోస్తలేదు. మీ అన్నకి చెప్తా, మీ అన్న రామబంటు లెక్క లక్ష్మణుడు లెక్క మీ అన్న పెద్దన్న చుట్టూ తిరుగుతాడు, అందుకే నా మాటినాడు. ఏం చేయాలో నువ్వైతే చెప్తావు, నీకే ఫోన్ చేసిన. ఏమున్నది వదినే, వాళ్ళు ఏమంటే దానికి అన్ని రివర్స్ చెప్పేసాయి. కోపంగా మాట్లాడు, నేను చెయ్యను, నువ్వు చేస్తావేమన్న పనిని 10 సార్లు వేసి పెట్టి, అట్లయితే వాళ్ళకి కోపం వస్తుంది. వాళ్ళ కోపం అంతా మనం ఏం చెప్తాను? ఆ కోపంలో కోపం వచ్చినప్పుడు నువ్వేం చేయొచ్చు, మేము వేరు ఉంటాం, వేరు పడతాం అని చెప్పి లొల్లి పెట్టచ్చు. అప్పుడైతే నీకు సగం అయిపోతుంది. ఇగో ఇప్పుడు పొలం దగ్గర పంటలు ఇస్తారు, ఎంత లేదా 10 ఎకరాలు ఉన్నది. 10 ఎకరాలలో వచ్చేదాన్ని అసలు మీకు ఎంత ఇస్తారు, మీ పేరు మీద ఎంత ఇస్తారు, మీ పిల్లల పేరు మీద ఎంత ఇస్తారు, మీకు ఏమన్నా ఖర్చులకు ఇస్తారా వాళ్ళు? ఏం మోరా అన్న, నాకైతే ఏం చెప్పాడు, అసలు ఏమి ఇస్తారో ఏం చెప్తారో కానీ నువ్వు అన్నది నిజమే, ఆ గదే ఎత్తా. మళ్ళీ వదిన ఇంకొకటి ఏంటంటే, ఊరోళ్ళు మనకి రివర్స్ ఉండదు. అంటే ఎట్లా అంటే చిన్నది అజ్జకారిది గయ్యాడితనం వేసి గిట్లా వేసింది గట్లా వేసింది అనద్దు. వాళ్ళ సైడ్ నుండి తప్పు ఉండేటట్టు వేయాలి మనం. గదేరా చేత్త కానీ సరేరా, ఉంటానా మరి. మళ్ళీ సాయంత్రం వరకు ఫోన్ చేసి ఏదైనా ఒకటి చెప్పు వదినే. సరేరా, ఇక ఉంటానతి. సరే వదినే. మీ అబ్బాయికి ఒక్కొక్కరికి చూపెడతా ఈ అనిత అంటే ఏంటిదో. నా ముందటిని గిన్నె వేషాలు ఇస్తారా, నన్ను గట్లా అంటారా? నేను సిటీ నుండి వచ్చిన దాన్ని సిటీ ఎట్లా తెలివితేటలు చూపెడతారో అది నేను ఇక్కడ చూపెడతా. ఇన్ని రోజులు ఏందో మా అత్త పెద్ద కుటుంబం, మా అత్త గిట్ల మామ గిట్లా నూకున్నా కానీ నా వెనక గిన్నె గోతులు తవ్వుతారంటే నేను ఊకుంటానా? విడగొట్టి చూపెడతా నేను. ఈ ఎండ పాడవాడి ఎండనెత్తకపోని ఆ ఎండకి గాయగత్తర గుట్ట గింతగర ఎండ కొట్టి పాడబడతాందేంది? నా ఇంటి ముందర గంత వేడి ఉన్నది, చెట్టున్నా గాని ఏందో ఏమో. అత్తంది కదా, ఏమైంది గింత లేట్ అయింది? ఆ ఎండను చూస్తే నాకు ఎండ తన్న బుద్ధి అవుతుంది, గంతగనం ఎండ కొడుతుంది. ఇంట్లోనైతే ఉండబుద్ధి అయితలేదు, అంత ఎట్లనో ఉంటుంది పానం అంతా. అసలు అర్థం అయితలేదు ఏమైతుందో కూడా, కడుపులంతా వండుతుంది ఈ వేడికి. ఇక ఏం చెప్తావు, ఎండాకాలం వచ్చిందో రాలేదు, ఎండాకాలం రాలేదు, ఇంకా మే రాలేదు. ఇప్పుడే గింతగానే ఎండలు కొట్టి సత్తాన్ని, ఇక మే వరకు ఉంటామో బగ్గు మాడిపోతామో మనం అయితే. ఓ ఎల్లి నా చిన్ని ఎల్లి, నిన్ను విడిచి నేనుండలేను మళ్ళీ. మల్లేవతి ఎక్కడ దేని పట్టినావు? మళ్ళీ అంటాను. నువ్వేనే నా ముద్దుల ఎల్లి మళ్ళీ, నువ్వేనే రెండు నాకు. ఏవతా మళ్ళీ నేను ఎల్లి నేనాయే, ఈ ఎల్లి నేను పేరు కూడా ఈ రాజు విలువ బట్టే వచ్చింది ఎల్లని. ఇక వేరే పాట పాడదాం అనుకున్నా గానీ నీ పేరు మీద ఒక పాట పాడబుద్దయి వాడిన్నే. అందం పంది నాకినట్టే ఉన్నాయి గాని ఈ పాటలేంది? ఇక ఏమున్నదే, నిన్ను గుర్తు చేసుకుంటా అంటే నాకు పాటలు వస్తానే, ఆ పాటలని వాడుకుంటుంటాన్నా. పాటలు మస్తు వాడుతున్నావు, జోరు వాడుతున్నావుగా. మస్తు వాడినవులే గాని ఎలక్క కోసం ఇంకొక పాట అందుకోవే. వానికంటే బుద్ధి లేదు, నీకు లేదా అనే? నీ కోసం అంత ప్రేమ వాడుతా అంటే గట్ల అద్దంట వేవే ఎల్లి. మా మళ్ళీ వాడమన్నా వాడాడు, నీకేమో ఎల్లే అద్దన్నా వాడతాడు, పాడెళ్ళాను. ఈ ఒక పాట పాడుతా అందుకో రాజక్క. సరేనే, నేనున్నా కదా, పాడు. వస్తున్నా వచ్చేస్తున్నా భత్తన్నా విడిచేస్తానా కవ్విస్తూ కనబడుతున్నా. ఏందది కుక్క ఏడ్చినట్టే ఉన్నది కానీ ఏంది ఏందది? అన్ని మంచిగా చెప్తా కానీ ఎడ నేర్చుకున్నావు నువ్వు అంతగానో మ్యూజిక్? నేను యూట్యూబ్ లో చూసుకుంటా నేర్చుకున్నానే. ఎందుకే బాపు మరి? ఏంది మరి ఎల్లక ఫ్లాట్ చేద్దామని చూస్తానవేంది? నేను ఎత్తనే ఉన్నది, అవుతనే ఉన్నది, మళ్ళీ తిడుతూనే ఉన్నది, అది రిపీటు. మీ ఇద్దరు చూస్తానే నాకైతే మంచిగా అనిపిస్తాయి. చిలక గోరింక లెక్క ఎప్పుడు దన్నుకుంటా గుద్దుకుంటా తిట్టుకుంటూనే ఉంటారు కానీ మళ్ళీ కలుస్తారే. అవు మరి, నాకు మా ఇల్లు అంటే అంత ప్రేమ, ఇష్టం, కాదలు, ఇష్కు అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మళ్ళీ నా ఆయనకి ఎందుకు వచ్చినావు నువ్వు? నేను ఏడిమైనా ప్రశాంతంగా ఉండని నన్ను. నీ వెనకెందుకు వచ్చిన? ఎవరక పాట పాడితే చెప్తానే ఉన్నా, మళ్ళీ ఏమి వింటానవే నీవు, అందుకే తెలివి తక్కువ అనమాట నేను. అయ్యో బాపు గట్లంటవేవే, ఎందుకు తీయరాదే? ఇక ఇంకొక పాట పాడతా, అది బాగా నేను చూసి ఇని నచ్చిందే. ఇక పాడు, నేను అద్దంటే మాత్రం నువ్వు ఊకుంటావా ఏంది? నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని, చీకటితో వెలికి చెప్పాను నేనున్నానని. ఇక గాల్తీ, నిన్నటి రాత నువ్వెట్లా మారుతావు? నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నా రాత మొత్తం గతంత్రం లేకుండా పోయింది, మళ్ళా మారుతాడు.
ఎందుకు అట్లా అంటారో కానీ బాపుని. సరే బాపు నువ్వు అత్తది అనుకో. ఇక నేను పోతాను అవనేం పోయిగా నర్సిబాబు దగ్గర కూర్చుంటే ఈడుంటే దీంతోనే లొల్లి అవుతుంది. దీని మీద ఇంత ప్రేమ చూపెట్టినా ఇదైతే నా ప్రేమకి కరుగుతలేదు, బానిస అవుతలే. ఎప్పుడు బానిస అవుతుందో ఏందో. అయితే అయితే కానీ కాకుండా ఉంటా బానిసగా నువ్వు అయితే పోయి నుండి మంచిగానే ఉన్నాయి కానీ ఇద్దరు జోరు మీద టోపీలు పెట్టుకున్నారేంటి? మరి ఎండ ఎట్లున్నదవ్వా, మస్తు ఎండ సురుక్కు అంటే నా గుండు మొత్తం బరక్కు అంటుంది. జుట్టు లేనే లేదా. ఇక మా ఎల్లికి ఉన్నది ఆ ఎల్లిపాయంత జడను పట్టుకొని దానికి ఈ నూనె అంటది, ఆ నూనె అంటది, ఆ ఆముదం పెడతా అంటది, కొబ్బరి నూనె అంటది, ఆ షాంప్ అంటది, కండిషనర్ అంటది, అంత ఏదేదో అంటది. ఉన్న పీలికకి 4 గంటలకి. ఓ మాగసాలు కానీ నాకన్నా 4 పూసలు ఉన్నాయి, నీకు ఆ పూసలు లేకనే కదా. అసలు తెలుసా, నేను వయసులున్నప్పుడు నా జుట్టులో చేతి పెడతా చేతి అటుపోయేది, అంత సిక్కగా ఉండేది. గదే గదే మస్తు సిక్కగా ఉండేది. పెయిన్లు అయితే పుట్టెడు ఉండేది. అలాగే నెల్లపోయేది రా కొడుక. అవునా, మరి నేను ఎప్పుడు చూసినా గానీ అంత పలసగా ఉండేది అన బాపు. నువ్వు నమ్ముతానవా? వాడికి బొచ్చెక్కడిది, అంత బట్టేనాయే. ఆ మీద 4 పూసలు ఉంటే వాటిని పెద్దగా వేయించి గిట్ల మీద కంటే సిక్క కనబడేది గంతే. ఎక్కడిదే గట్లా అంటావు? ఇంకెట్లా నువ్వు ఎందుకు వస్తాను నా వెనక నువ్వు? సరే తినిపోతానే, తిను ముచ్చట పెట్టుకుందా. నేను ముచ్చటన్న పెడితే ఇంకేమన్నా చెప్తాను. మెల్లగట్టగా పోను, మళ్ళీ నా వెనక రాకపో నువ్వు. సరే సరే. ఎందుకే ఊకే బాపుని తిడతావు? లేకపోతే ఏంది, ఆ టీట అయిందనుకో నా నెత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తా అంటాడు. పాటలు పాడుతున్నప్పుడు డాన్స్ చేస్తా అంటాడు. సరేగానే తిన్నావా మరి? తిన్నా. మా ఊరికి చేపలంటే మస్తు ఇష్టం కదా. ఇక చేపలు తెచ్చుకుంటే నిన్న రాత్రి పులుసు పెడితే ఆ పులుసే ఇప్పుడు జుర్రిండు. నేనంత జుర్రిటి వచ్చిన. సరే ఇంకేంది మరి? ఏమైంది మరి? నువ్వే నన్ను పిలిపిత్తివి, ఏమైంది కథ? ఏం లేదా, ఇంట్లో అసలు మంచిగా లేదు. నా చిన్న కోడలు అపార్థాలు వేసుకుంటుంది, ఏందో ఏమో. ఏ అత్తకాయలా ఇదంతా ఉండేదే గాని ఇంకేంది మరి? ఏమంటాంది మరి కోడలు? ఏమున్నా, నా చిన్న కోడలు అయితే మస్తు అద్దెకారుతున్నట్టున్నది. అది మేము ఎందుకు చెప్తాం పనికి, ఇట్లా పొలం కాడ ఒక పని చెప్పింది. చెప్తే ఇక అది ఏమంటాందంటే మేము ఎందుకు చెప్తాం పని, మాకేం అవసరం, పెద్దోళ్ళకి చెప్పుకో అని అంటాందే. అగో వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా, ఇందాం. నాకు తెలుసు అది పెద్ద అజకారిదే. ఆ దొంగ ఉండ చిన్నది అస్సలు మంచిది కాదు. అది సిటీ అంటది కానీ సిటీలో పుట్టిన దానికి ఏం తెలియమని ఉంటదే. అబ్బో వీళ్ళు గానిత గురించి మాట్లాడుకుంటారు కదా, నేను పోయి చెప్తా దానికి. గదే నాకు అసలు ఏం అర్థం అయితే లేదు. ఇక పెద్దదానికి చెప్తే ఎందుకు అత్తమ్మ చిన్నది దానికి ఏం తెలియదు అంటుంది అన్నది. ఇక ఏం చెప్తాను, పెద్దదానికి అట్లుండే చిన్నదానికి అట్లుండే, పొలం కాడ పని అట్లుండే, చిన్నోడు పెద్దోడు డ్యూటీలో పోగట్టే ఏం అర్థమైతలేదు. మొన్నడాక నా బిడ్డతో పడితే ఇప్పుడు నా కోడలతో పడాల్సి వస్తుంది. అబ్బో పాపం ఆ పిల్ల గురించి కింది మాట్లాడతారా? నేను పోయి ఆ పిల్లకి చెప్తావు. ఈ మనిషి కొంక ఎక్కడ పెట్టినట్టు కొంక దొరుకుతలేదు, గడ్డపర్ర దొరుకుతలేదు. ఏడ పెట్టినట్టు ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాడు, మర్చిపోతాడు, మతిమరపోడు. ఇల్లంత ఎతికినా, సజ్జెతికినా, సెల్ఫ్ ఎతికినా, ఏడెతికినా దొరుకుతలేదు. ఏందేమో గులుగుతానో, ఏం పుట్టింది మళ్ళా? ఏం పుట్టుడు ఎక్కడిది? కొంకు నువ్వు గడ్డపార ఎక్కడ పెట్టినావు? దొరుకుతలేవు. ఇప్పుడు అవి రెండిటితో నీకేం పని ఉన్నది? ఇక చెట్లలో బాగా గడ్డి ఉన్నది, కొంక అయితేనే దాంతోనే దవ్వత్తది. ఇప్పుడు గట్టిగా ఉన్నది, నేలంతా చేత్తో వీకత్తది, పీకరాదు. అందుకే చూస్తాను, ఏడ దొరుకుతలేవు కదా. నేనేమన్నది ఇన్నానే? నువ్వు మతిమరపోనివిరా. మతిమరపు ఎవరికో ఇస్తావు, మర్చిపోతావు, వాళ్ళు అటే ఉంచుకుంటారు, అటే ముడతాయి అవి. నన్ను తిట్టడైతే నీకు ముందత్తది గాని. ఎవరికి ఇచ్చినావు బాగా గుర్తు చేసుకో. ఇంట్లో అయితే లేవు, పొలం కాడ ఏమన్నా పెట్టచ్చినావా? పొలం కాడికి ఏం తీసుకోవాలి గాని మల్లయ్యకి ఇచ్చిందే. మల్లయ్య పొలం కాడ ఏమో పని ఉన్నదంటే తక్కువ పడ్డాయి అంటే ఇచ్చిన. ఏంది రాజక్కోళ్ళకి ఇచ్చినావా? గదే వాళ్ళకే ఇచ్చిందే. వాళ్ళకి మందికి సుక్తులు చెప్పత్తది గాని ఇంట్లో చక్కగా ఉండదు, తీసుకుపోయిన వస్తువు ఇయ్యారు. సరే నేను పోయి తెచ్చుకుంటది. సరే తెచ్చుకోపో. దీన్ని ఊరికే చూసి భయపడతారు. దీన్ని ఊరు వల్ల నా చెవులు దొబ్బినే, నా బ్రెయినే పోయింది. నాకు అసలు ఏం గుర్తుంటలేదు. ఒర్రి ఈ రాజక్కకైతే మందికి అన్ని చెప్తాయి గాని తీసుకున్నది ఇయ్యది. మందికి మాత్రం ఇట్లుండాలి, అట్లుండాలి, ఇది వేయాలి, అది వేయాలి అన్ని చెప్తుంది. వాళ్ళ ఇంట్లోనే మాత్రం చక్కగా ఉండి పాడబడేది. ఓ రాజక్క ఉన్నావా? ఇల్లేమో మంచిగా ఉంటది, మనుషులేమో గబ్బుగుంటారు, పాడబడే ఏందో ఏమో. చెప్పక్క ఏమైంది? అత్తమ్మ లేదారా? లేదక్క, అక్కును అత్తమ్మ ఇద్దరు కూరగాయలకని ఆ మార్కెట్కి పోయారు. నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇంట్లో ఏమైనా కావన్నా అక్క? ఏం లేదురా, అదే మాది ఒకటి గడ్డపరును కొంక తీసుకున్నాడట మీ మావయ్య, ఇయ్యలేదు. అదే నాకు పని ఉన్నది, అందుకే వచ్చిండ్రా. అయ్యో అవునా అక్క, మరి వాటి గురించి నాకు తెలియదు. సరే తీరా, ఏం కత్తి? సరే అక్క, తిన్నావా మరి?
తిన్నరా ఇక తిన్నా. ఇంటి ముందట పూల చెట్లలో గడ్డి బాగా అయింది, నీళ్లు పట్టింది ఇంత ముందు ఒక నల్లత్తే. ఇక కొంకతోనన్న అవ్వెత్తే మంచిగా ఉంటుంది కదా, నీళ్లు ఆ పిచ్చి చెట్లకే పోతాయి, చెట్లకు పోతలేవని అది చూస్తే ఇంట్లో లేదు. అన్నని అడిగితే ఇట్లా మల్లయ్యకి ఇచ్చినా పోయి తీసుకొచ్చుకోపోని అన్నాడు, అందుకే వచ్చిండ్రా. అయ్యో అవునా అక్క, నేను సాయంత్రం మావయ్యకి చెప్తాక తీసుకొచ్చి ఇస్తాడు కావచ్చు. ఇంత ముందే పొలం కాడికి వెళ్ళి ఇప్పటి వరకు ఉండే మావయ్య. అవునారా, సరే సరే తీరా ఎంగత్తి, నేను వేరే వాళ్ళని ఎవరన్నా అడిగి కలుస్తుంది. సరే అక్క, మరి కూర్చుంటావు కొంచెంసేపు పని ఉన్నదా? పని ఉన్నదిరా, పోతే కానీ నీకు ఒక ముచ్చట చెప్పాలి, మరి నువ్వేమనుకోవద్దు చెప్తే. ఏమైంది, ఏదో ముచ్చట చెప్పాలంటా అంది, ఏమనుకోవద్దు అంటే ఏమైనా ఉన్నదా ఏంది? సరే అడుగుదాం. అయ్యో ఏమైందిరా, మొక్కం గట్టి తిప్పుకున్నావు? అద్దంటే అద్దు తీరా, నాకు పని ఉందా, నేను పోతాన్నా. అయ్యో అట్లేం లేదక్క, చెప్తుందా కూసో ఇక్కడ. వద్దు తీరా, ఈ సోఫా మళ్ళీ మీ అత్తమ్మకి ఇష్టమైన సోఫా నేను కూర్చుంటే ఏమనుకుంటుందో. గట్లేమనుకుంటా అక్క, మా అత్తమ్మ అసలు ఏమనుకోదు, మా అత్తమ్మ అందరిని మంచిగా చూస్తుంది కదా, వచ్చి ఇక్కడ కూర్చో. చెప్పక్క, ఏమో చెప్తా అన్నావు. చెప్తా కానీ నువ్వు అస్సలు ఎవరికి చెప్పొద్దు, ఏమనుకోవద్దు అస్సలకే, సరేనా? సరే అక్క, నేనేమనుకోను. ఏమైందిరా, మొన్న పొలం ముచ్చట్లా నువ్వేమో అన్నమాట కదా మీ అత్తమ్మ నుండి మీ మామయ్యని. నేనేమన్నక్క, నాకేం తెలుసు పొలం గురించి. గదే పొలం కాడ మందు చల్లాలే అని చెప్పి చిన్న మీ ఆయనని రమ్మంటే మా ఆయనకు పని రాదు, పెద్దోళ్ళు తిరగబోతారు, నేను వట్టిగానే ఇంటికన్నే మేము చేయన్న పని అని అన్నమాట కదరా. గీమకి ఇట్లా తెలుసు, ఇవన్నీ చెప్తాంది. నీకెవరు చెప్పిర్రక్క? నాకెవరు చెప్పలేదు, మీ అత్తమ్మ గా ఎల్లవకి చెప్పుకుంటా ఉంటా అంటే నేను అటు పోతే నేను ఇన్నా గంతేరా. ఇక మరే నువ్వు ఇంత మంచిగా మాట్లాడుతావు, ఇంత మంచిగా మా అత్తమ్మ ఇంత మంచిది అంత మంచిది అని చెప్తావు, మీ అత్తమ్మ బయట నీ గురించి గట్లా చెప్తానంటే మరి పిల్లకి తెలుసో, మరి తెలిస్తే బాధపడుతుందని ఇక అద్దా అనుకుంటా, అద్దా చెప్దామా అద్దా అనుకుంటేనే చెప్పిండ్రా. అట్లేం లేదక్క, మా ఆయనకు అసలు పొలం కాడ పనే రాదు. ఇక బాగున్నక్క ఆ రోజు బయటికి వెళ్ళి షాపింగ్ అని మామయ్య వచ్చి మా ఆయనను పని చేయమంటే ఆయన అసలే అప్పుడే పోయి వచ్చిండు ఆఫీస్కి, అప్పుడు వచ్చి పని చేయాలంటే మా ఆయనకు శాతం అవుతుంది, అందుకే నేను అన్నా. అయ్యో నువ్వు అన్నది కరెక్టేరా, ఏమున్నదిరా, ఒక కూలి మనిషిని పెట్టుకుంటే అయిపోతే 500 ఇస్తే వాడే వచ్చి చల్లిపోతాడు, ఎందుకురా ఇదంతా మేమే చల్లుకోం కాదురా. గదే అక్క, అసలు ఏం అర్థమవుతలేదు, ఇంట్లో ఏమేమో నడుస్తుంది. మా చిన్నాడు బిడ్డ రేనక్కుంది చూసినావా, ఆమెనేమో వాళ్ళు ఒక్కటవుతారు, మిమ్మల్ని వేరు ఎత్తారని ఆమంటాంది. అవును రామరాజు నిజమే, మీ పెద్దక్క అదే మీ యారాలున్ను మీ అక్క అదే మీ ఆడబిడ్డ పెద్ద ఆడబిడ్డ మీ పెద్ద బావ ముగ్గురు, మీ అక్క మీ మామయ్య ఒక్కటే, మీ ఆయన మాత్రం నువ్వు మాత్రమే వేరురా. ముందు నుండి మేము చూస్తలేమా అరే ఊర్లో? నాకు అదే అనిపిస్తుంది అక్క, అసలు ఇంట్లో ఏమవుతుందో అర్థమవుతలేదు. మాకు 10 ఎకరాల భూమి ఉన్నది, భూమి పైసలు 10 ఎకరాలు సాగు చేస్తారు మా మామయ్య, మరి ఎవరికి ఇస్తాడు ఏమైంది కూడా ఒక్కసారి కూడా చెప్పలేదు. ఏమున్నదిరా, పెద్ద బిడ్డకును పెద్ద కొడుకు పెడుతురు కావచ్చు, మీకు బుత్తంత పెడతారు కావచ్చు, వాళ్ళకు రూపాయి పెడితే మీకు చారణ పెడతారు కావచ్చు. ఏమో కానీ తీరా, ఇక నాకు పని ఉన్న నేను పోతున్నారా, అవన్నీ మనసులో పెట్టుకోకు. సరే తీయక్క, పెట్టుకోను కానీ పోక్క. ఏందన్నట్టు ఇంట్లో ఏం నడుతుంది అన్నట్టు, నాకు అంత పిచ్చిలు ఎత్తాంది కదా, అంత గిట్లా మాట్లాడతారు ఏంది, బయట వాళ్ళు వచ్చి మా అత్తమ్మకి అవసరం చెప్పుడు ఇదంతా చెప్తావు సంగతి. ఆ పిల్లకు నేను చెప్పే కాడికి చెప్పినా కానీ ఈ పిల్ల పోయి లొల్లి పెడితే ఆ రాజక్క ఎవరు చెప్పినా అని అడిగితే నేనే చెప్పినా అంటే ఆ రాజక్కన చిక్కపోయినా వస్తుందా అసలే అజ్జకారిది బాగా ఆడేసాలు ఎత్తది, ఏందో ఏమో నేను ఉప్పు సుక్కనన్న చెప్పి పాడబడితే మా ఆయన తెలిస్తే తనదంతా నన్ను. ఎల్లక్క దగ్గర పోయి ఎల్లక్క దగ్గర కొంకున్నది లేదో అడుగుతా. ఎల్లక్క ఉన్నవా? చెప్పే పోరు, ఏం కావన్నే? ఏం లేదు ఎల్లక్క, కొంకున్నదా మీ ఇంట్లో? ఉన్నదే, మీది లేదు బాగా ఉన్నదే. అయ్యో ఎల్లక్క మాదంటలేను ఎల్లక్క, మీదే ఉన్నదా? నాకు ఇంటి ముందట పూల చెట్లల్లో బాగా కలుపు పడ్డది, అవి తవ్వుదామని కొంక కోసం మా ఆయనను అడిగితే రాజక్కోళ్ళకి ఇచ్చిన అన్నాడు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ చిన్న కోడలు తప్ప ఇంకెవ్వరు లేరు, అలాట మార్కెట్కి వేరట, రాజక్కుండ్రు పెద్దామే. ఇక వాళ్ళకి దొరుకుతలేవంటే మరి నీ దగ్గర నడకపోయి తవ్వుదాము, నీళ్ళు పట్టినరా అది ఎల్లక్క, ఇక భూమి అంతా మెత్తగా అవుతుంది, ఇట్లా తవ్వుడుతోనే వస్తుంది కదా అని అడుగుదామని వచ్చిన. ఇత్తగాని కూర్చోరాదు, ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడిపోరాదే, నాకంత ఏం దొత్తలేదు, ఇంట్లో కరెంట్ లేదు, అంతా ఉక్కపోతుంది, ఉడకపోసి బట్టలన్నీ తడుతానే, రోజు 2 నైట్లు మారాల్సి వస్తుంది, కూర్చోరాదే. సరే తీ ఎల్లక్క, కూర్చుంటా గాని. ఏందే పోయి మరి, ఇంకా మొన్న అమ్మగారింటికి వచ్చినవాట కదా, అమ్మును నాన్న మంచిగా ఉన్నారా అందరూ? ఇక మంచిగా ఉండడు అంటే మంచిగానే ఉన్నారు, ఇక మా నాన్నకు ఆరోగ్యం మంచిగా ఉండదు కదా ఎల్లక్క, ఇక గట్లనే మంచిగానే ఉన్నాడు, గోళీలు వాడతారు, హాస్పిటల్ పోతారు, గట్లనే ఉన్నారు. గదే చూసుకోవాలి, కొడుకులు ఏం చెయ్యరు, బిడ్డలే ఎత్తారు. మనం కొడుకులు పుట్టంగానే కొడుకు పుట్టిండు, నా కొడుకు పుట్టిన ఎగురుతాం కానీ కొడుకు పెద్దగా అయిన తర్వాత మనల్ని పట్టించుకోడు పీకడు, బిడ్డ అయితేనే మనం నడుచుకుంటుంది, నువ్వే అరుచుకోవాలి.
గట్ల ఏం లేదల్లక్క, నేను మంచిగా చూసుకుంటా. మా అన్నగాడు పట్టించుకోపోయినా వాడు ఎక్కనో సిటీలో పాడుపడతాడు. ఇక నేనే పోయేస్తా 15 రోజులకు ఒక్కసారి. వాళ్ళ నీరికి రమ్మంటేనే మా అల్లుడి ఇంటికి వచ్చి ఉండన్న నాలు రారు. ఏమో ఇక నేనైతే ఊక పోయేస్తా. గదే పోయి రావాలి. పోయేటప్పుడు పండ్లు పొలం ఏదో ఒకటి పట్టుకొని వాళ్ళకి ఆనందం అవుతుంది. గదే కానీ వెళ్ళక్క. మరి మీ కొడుకు అత్తలేడేంది? 5-6 నెలలు అవుతాంది, ఇటు దిక్కు ముఖమే చూపెడతలేడు కదా. నా కొడుకు గురించి ఎందుకు అడుగుతావే? వాడి ముఖం అంట, వాడు పిల్లం వచ్చినప్పటి నుండి ఆవుతలేడు. అద్రవారంటే వాడు లవ్ మ్యారేజ్ అని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. నా అన్న బిడ్డని ఇద్దామని నేను అనుకున్నా. అదైతే నేను చెప్పినట్టు నన్ను మంచిగా చూసుకున్నాను. ఇప్పుడు అది ఏవతో వచ్చింది, ఇప్పుడు అది చూసుకుంటలేదు, ఏం లేదు. మా దగ్గరకు అత్తలేడే. అయ్యో అవునా ఎల్లక్క? ఏం కాదు ఎల్లక్క, మేము అందరం లేవా? వాడు రాకపోయినా నాకేం కాదు. నేను నా ముసలోడు మంచిగా తింటూ ఉంటాం. మీరు లేరా మాకు? కానీ గదే అసలు బయట మంచిగా లేరు. నాకైతే భయం అవుతుంది. రేపు పొద్దున నా పిల్లలను చూడరా అని. చూస్తారు నీకు బిడ్డ లేదా అని? నీ బిడ్డ నేను చూస్తా, నీ కొడుకు నేను పట్టించుకోను. అందుకే బిడ్డ ఉండాలి. ఈ కొడుకులు ఏం చేస్తారు? పిల్ల వచ్చిన దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతారు, దాంతోనే పోతారు. కానీ బిడ్డ మా అమ్మ నాన్నని గుర్తు పెట్టుకొని వచ్చి అన్నీ చేస్తుంది. గదే బిడ్డ ఉండాలి. కొడుకులు ఉంటే కొడుకులు ఏం చేస్తారు కానీ బిడ్డ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు కొడుకులు పుడితే సంబరంగా అనిపిస్తాయి. 2 కొడుకులు పుడితే రేపు ఇక ఆడు భూమి దగ్గరలో అంటాడు, పంచాయతీ అంటాడు, మమ్మల్ని విడగొడతాడు. అదే బిడ్డ ఉంటే ఎంతో కట్నం ఇచ్చిపోతే వచ్చిన అయ్యతో మంచిగా వచ్చి మా అమ్మ మా నాన్నని మంచిగా చూసుకుంటారు. గదే నాకు బిడ్డ ఉంటే అయిపో. నీలాంటి బిడ్డ నన్ను వచ్చి చూసుకోపోతున్నా. మిమ్మల్ని చూస్తే నాకు బిడ్డ ఉన్నట్టే అనిపిస్తుంది. నాకు అసలు బిడ్డ ఉంటే మంచిగా ఉండను కనిపిస్తుంది. బిడ్డ ఉంటే నాకు అమ్మ మంచిగా ఉన్నవా నువ్వు ఫోన్ చేసేది, 15 రోజులకు ఒకసారి వచ్చి చూసిపోయేది, ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. పండుగ వచ్చినా పబ్బం వచ్చినా నా బిడ్డ నా మనవరాళ్ళు వచ్చినా ఇల్లంతా కలకలలాడేది. ఇప్పుడు ఏం లేదు, ఉన్నమా అంటే ఉన్నట్టే ఉన్నదే. అయ్యో ఎల్లక్క, ఎందుకు ఎల్లక్క? మీరు లేమా? ఎందుకు గట్లా చేస్తాను కానీ తీయరాదు. మీరు లేమా ఎల్లక్క? గదే రాజుని చూస్తానైతే నాకైతే ఎట్లనో అనిపిస్తుంది. దాని బిడ్డలు మంచిగా దాని దగ్గరకు వస్తారు, ఉంటారు, చేస్తారు. మేము మొన్న పోతే వాళ్ళ అల్లుడు గట్లా అన్నాడు. కానీ వాళ్ళ పెద్ద బిడ్డనైతే నా దగ్గరకు వచ్చి మంచిగా మాట్లాడుతుంది. మంచిగా ఉన్నవా అత్తమ్మ? అది నా బిడ్డ కన్నా ఎక్కువ చూసుకుంటుంది నన్ను. అయ్యో ఎందుకు కానీ ఏడవకు మీరు లేవా కానీ తీయరాదు. మంచిగా ఉండు. నువ్వు ఇట్లా ఉంటే నాకు అంత ఎట్లనో అనిపిస్తుంది. ఎల్లక్క మంచిగా మాట్లాడు. సరే తీయే. నేను నా బాధ చెప్పుకొని నువ్వు వచ్చిన దాన్ని నేను ఏడిపించేదాన్ని అవుతాను కానీ ఇంకా తీయే. మరి ఇంకేం ముచ్చట్లున్నాయే? ఏం లేవు ఎల్లక్క, ఏం లేవు. గంతే. మా పూరగాళ్ళు ఇక ఎండాకాలం వాళ్ళకి పరీక్షలు అయిపోతే ఇక హాస్టల్ నుండి వస్తారు. ఇక నన్ను సావ కొడతారు ఎండాకాలం మొత్తం ఇదే. అవునే, నీ కొడుకు అయితే మస్తు ఫింగర్ పోరాడు. అన్ని గెలుకుతాడు. ఈడత్తాడు, ఆడగెలుస్తాడు, ఈడ గెలుస్తాడు, అన్నీ ఎత్తాడు. ఇక పిల్లలు గట్లుంటేనే సంతోషం కదా ఎల్లక్క, మంచిగా అనిపిస్తుంది. గదే నే కొన్నిసార్లు మంచిగా అనిపిస్తే, కొన్నిసార్లు కుట్టబుద్ధి అవుతుంది. ఇక ఎండాకాలం వస్తుంది కదా, ఈ ఎండాకాలం చెరువులకి మా అన్న బిడ్డలు కూడా అత్త అన్నారు. గదే ఇక అందరు ఇన్నే ఉంటారు, ఇటే ఉంటారు కావచ్చు. ఉండాలి. ఇప్పుడు కాకపోతే పెద్దగా అయిన తర్వాత ఉంటారే. పెద్దగా అయిన తర్వాత పెళ్లి చేసుకొని పోయిన తర్వాత అత్తగారి ఇల్లు ఒకటే ఉంటుంది. కానీ వాళ్ళు ఊకుగా తిరుగుతారే అమ్మగారింటికి, అత్తమ్మోళ్ళింటికి, అమ్మోళ్ళింటికి అని. గదే ఎల్లక్క. సరే ఎల్లక్క, ఇక నేను పోతగా కొంకిత్తవా? సరేనే తెత్తావు. అబ్బా అత్తమ్మ ఇవాళ రాక సంచి మోసి చేతులంతా గుంజినే. మధ్యలో సురేష్కి ఇచ్చిన మంచి పని అయింది. అవునే, మంచిగా ఇక అల్కగా నడుచుకుంటా ముచ్చట పెట్టుకుంటా వచ్చి ఆ సంచి ఉంటే ఆ జబ్బంతా గుంజి పాడబడ్డది. గదే అత్తమ్మ. కొంచెం కూర్చుందాం అని, మంచి చల్లగా ఉన్నది చెరువు గట్టికి. సరే అత్తమ్మ కూర్చుందాం, ఏమేం పర్లేదు, ఇంటికి పోతే కూర్చుందాం. అత్తమ్మ ఈ మధ్యలో అనిత కొంచెము తప్పుగా మాట్లాడుతుంది. నువ్వు చూసినా గమనించినావా అత్తమ్మ? అసలు ఏందో అది ముక్కిడుతాంది, మూతిడుతాంది. నాకు అసలు అర్థమైతలేదు. ఇళ్ళను విడగొడదామనే చూస్తాందా దొంగముండగాని. అత్తమ్మ గట్ల మాటలు ఇచ్చిపెట్టకత్తమ్మ. ఇక చిన్నది కదా, గట్లనే ఆలోచిస్తే మళ్ళా ఆమె సిటీ ఆమె కదా, గట్లనే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఉండడు అలవాటు. ఇక్కడికి వచ్చి ఆమె అవన్నీ చేస్తాందంటే ఇప్పుడు మనందరితో ఉంటుందంటే అదే గ్రేట్. కానీ ఇక కొంచెం మనమే చూసుకోవాలి అత్తమ్మ. తెలియదు ఏం లేదు దానికి. ఏం సిటీ దాని బొంద సిటీ. ఆ ఊరు ఎట్లా పాడుపడ్డది? అంతా రొచ్చి కాలనీలల్లా ఇరుకుడి ఇళ్ళల్లా గాలి ఉండదు, మన్ను ఉండదు, మసనుడు అట్లుంటారు వాళ్ళు. మనం ఎంత మంచిగా ఉంటాం. పెద్దిల్లు, చుట్టూ చెట్లు, పచ్చడి ప్రకృతి అన్ని మనకు నచ్చినట్టుంటే దానికి అదే నచ్చిందానే. ఏమో ఇక వాళ్ళకున్నది ఒక్కతే బిడ్డ. మా దగ్గరికి రారి అంటే మరి కళ్ళు పెట్టుకున్నట్టు వేయినా పోతుంది. అట్లా కత్తమ్మ కుటుంబం ఇట్లుంటేనే మంచిగా ఉంటుంది. నేను విడగొట్టనిస్తా నేను విడగొడతా. నేనెందుకంటే వాస్తలేదు ఏం లేని అత్తగారింటికి పోయి ఉండమంట. నేను అంతే. గట్లా అన్నవనుకో అత్తమ్మ పెద్ద కొడుకు పెట్టుకుంటాందని మళ్ళీ మా మమ్మల్ని అంటే నువ్వు గట్లా అనకు, నువ్వు నోరు జారకు. సరే కానీ దానికి ఎవరో చెప్తారే, అసలు ఎవ్వరు అర్థమైతలేదు. చెప్తా కానీ నువ్వు మళ్ళా ఎవరిని ఏమనద్దు సరేనా?
నేనెందుకు ఎవరిని ఏమంటానే, నాకు నోరు ఒక్కటి ఉన్నదనే ఎగురుతాను నానే. నేను చెప్పు. మన రేననే చెప్తుంది కాదత్తమ్మ. నేను ఒకసారి నా చెవులారా అల్ల బెడ్రూమ్ దగ్గర మన రేననే అన్ని నూరిపోతుంది. మా అమ్మ మా అక్కకును పెద్దోళ్ళకే బాగా పెద్ద అన్నకి పెద్ద వదినకి సపోర్ట్ ఉంటుంది. మిమ్మల్ని దేకది ఇంట్లో వచ్చే పంట పైసలు కూడా వాళ్ళకే ఇస్తుంది, మీకు ఏమి ఇస్తలేదని అన్ని రేన చెప్పంగా నేను నిన్న కాదత్తమ్మ. అబ్బో, నా ఇంట్లో పుట్టిన అన్న ఇల్లు నాగం చేద్దాం అనుకుంటా నానే. అది ముందు నుండి అజ్జకారదని నాకు తెలుసు, కానీ మరీ గింతగానం చేస్తానని అనుకోలేదు దొంగ ముఖంది. ఇగో నువ్వు ఇట్లా అంటావని నేను నీకు చెప్పలేదు, ఇప్పుడు కూడా నువ్వు ఇట్లా అంటాను కాదత్తమ్మ. కాదే, నా కడుపులో పుట్టిందే నా ఇల్లును విడగొడతానంటే నాకు ఎట్లా అనిపిస్తుంది. అవును కానీ ఇక మనము ఆమెకి ఇష్టం ఉన్న వాళ్ళని చేయలేదు, బయట వాళ్ళని తీసుకొచ్చి చేసినాము, ఆయన మంచిగా చూసుకుంటలేడని ఆమెకి అదే కోపము. ఇప్పుడు నేనైనా కానీ మీ పెద్ద కొడుకు అందరు మంచిగా ఉంటాం కదా, మళ్ళా రమకు కూడా మంచి హస్బెండ్ దొరికే, ఇక ఆమెకి కొంచెం అటు ఇటు దొరికేసరికి ఆమె మన మీద బాగా కోపం పెట్టుకున్నది అత్తమ్మ. అగో మనమేం చేద్దాం, దాని రాతగా తగ్గట్టు దొరికింది, మనమైతే ఏనుడు పట్టుకురాలేం కదా. మనం అర్థం చేసుకున్నట్టు ఆమె అర్థం చేసుకుంటుంది అత్తమ్మ. సరే తీప ఇంటికి పోదాం, మళ్ళీ లేట్ అయితే ఏం ముచ్చట్లు పెడతారు అని అంటాడు. ఎందుకంటే సురేష్ తీసుకుపోయి ఇస్తే అత్తమ్మను అక్కయ్యంటే గిక్కనే కలిసిరంటే గిక్కడికే గింతసేపు అవుతుంది, ఏం ముచ్చట్లు పెడతారో నా గురించి అని అనుకుంటుంది. పోదాంపా. సరే పోదాం పావే. ఇక చూసేది కాదు, మన వీడియో ఎట్లా అనిపించింది, మంచిగా అనిపించిందా? మీరు ఒకటి అనొచ్చు, ఇందులో రమ క్యారెక్టర్ ను మేము భారతి క్యారెక్టర్ కి పెట్టినామని. ఎందుకంటే అందులో ఎక్కువ క్యారెక్టర్స్ ఇవ్వండి. రమ అయితే ఎప్పుడు ఒక్కసారి వస్తుంది కదా, ఆమెకు వేరే వాళ్ళని పెడదాము. ఈ భారత్ అయితే ఊర్లమ్మ కదా రెగ్యులర్ ఉంటుంది, మేము క్యారెక్టర్ చేంజ్ చేసేసినాము. అది ముందే చెప్దాం అనుకున్నాం కానీ లాస్ట్ చెప్దామని ఆగేసినాము. సరేనా, మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. మళ్ళీ రమ క్యారెక్టర్ పెట్టేటప్పుడు ఎవరిది పెడతామా అని కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తాము. సరేనా? ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ఎలాగో కామెంట్ చేయండి. కంపల్సరీ వీడియో చూడంగానే లైక్ చేయండి, అట్లా చేస్తే మన వీడియో చాలా మందికి పోతుంది.